హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మనం కేరళకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, సో ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు కేరళ అనగానే ముందుగా గుర్తొచ్చేది మున్నార్. చాలా ఫేమస్ ప్లేస్ ఇది, హిల్ స్టేషన్ కూడా. సో దీన్ని బెస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేయడానికంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్ మున్నార్ అనమాట. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి ఫ్లైట్స్ ఉన్నాయి, వయా బెంగళూరు వెళ్తుంది. ఇది ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2200 ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్లో ఎలా వెళ్ళాలి అంటే సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళం టౌన్ వరకు శబరి ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఇది మీకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 11:40కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి డిపాచర్ అవుతుంది. నెక్స్ట్ డే రోజు మధ్యాహ్నం 1:25 PM మీరు అక్కడ డ్రాప్ అవుతారు. జర్నీ టైం వచ్చేసి 26 hours. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 550 rupees. రిటర్న్లో కూడా మీకు సేమ్ ట్రైన్ వాడుకోవచ్చు. డిపాచర్ వచ్చేసి మధ్యాహ్నం 12:10 ఉంటుంది. మీరు నెక్స్ట్ డే రోజు మళ్ళీ 12:15 సికింద్రాబాద్లో రీచ్ అయిపోతారు. 24 hours జర్నీ. ప్రైస్ వచ్చేసి సేమ్ 550 rupees ఉంటుంది స్లీపర్ క్లాస్కి. సో ఇప్పుడు వచ్చేసి వైజాగ్ నుంచి కేరళకి ఎలా రీచ్ అవ్వాలి త్రూ ఫ్లైట్ అని చెప్తాను. సో మనకు వైజాగ్ నుంచి కేరళ వరకు ఫ్లైట్స్ ఉన్నాయి. ఇది చార్జెస్ అప్రాక్సిమేట్లీ 2000 నుంచి 2500 rupees వరకు ఉంటుంది. ఈ ఫ్లైట్ వచ్చేసి వయా చెన్నై వెళ్తుంది. ఇదే వైజాగ్ నుంచి ట్రైన్స్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ట్రైన్ వచ్చేసి వైజాగ్ నుంచి 3-4 ట్రైన్లు ఉన్నాయండి. బట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఫ్రైడే అండ్ సాటర్డే రోజు మాత్రమే ఉంటుంది. ఇది విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వరకు ఉంటుంది. PNBERS ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఇది మీకు డిపాచర్ వచ్చేసి 2:25 మధ్యాహ్నం బయలుదేరుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు సాయంత్రం 4:15 ఎర్నాకుళం రీచ్ అవుతుంది. జర్నీ టైం వచ్చేసి 26 గంటలు ఉంటుంది. ప్రైస్ వచ్చేసి స్లీపర్ క్లాస్కి 620 రూపాయలు. ఇందులోనే మనం ఎర్నాకుళం నుంచి మళ్ళీ రిటర్న్ వైజాగ్ ఎలా రీచ్ అవ్వాలి అంటే మనకు ధనాబాద్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది ఎర్నాకుళం నుంచి. అది మనకు డిపాచర్ వచ్చేసి 7:15 పొద్దున బయలుదేరుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు మధ్యాహ్నం మళ్ళీ 3:15 వైజాగ్ రీచ్ అయిపోతుంది. జర్నీ టైం వచ్చేసి 32 hours అండ్ ఫేర్ వచ్చేసి 590 rupees ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి విజయవాడ నుంచి కేరళకి ఎలా రీచ్ అవ్వాలి. సో విజయవాడ నుంచి కూడా కేరళకి ఫ్లైట్స్ ఉన్నాయి. అది వచ్చేసి వయా చెన్నై వెళ్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి 2000 నుంచి 2500 rupees ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ట్రైన్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. మీకు విజయవాడ నుంచి కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. అది డిపాచర్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. మీకు వచ్చేసి నెక్స్ట్ డే రోజు 9:50 వరకు రీచ్ అవుతారు. జర్నీ టైం వచ్చేసి 19 గంటలు ఉంటుంది. స్లీపర్ క్లాస్ ప్రైస్ వచ్చేసి 510 rupees. సో రిటర్న్లో కూడా మీకు కేరళ ఎక్స్ప్రెస్ వాడుకోవచ్చు. ఇది మీకు డిపాచర్ వచ్చేసి మధ్యాహ్నం 3:50 బయలుదేరుతుంది. నెక్స్ట్ డే రోజు పొద్దున 10 గంటల వరకు మీరు విజయవాడ రీచ్ అయిపోతారు. జర్నీ టైం వచ్చేసి 18 గంటలు. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 510 రూపాయలు. సో ఫైనల్గా అవ్వండి జర్నీ డీటెయిల్స్. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలని మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎక్కడైనా అలాంటి నేనైనా తప్పుగా చెప్పినా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి కానీ లేదా రైల్వే స్టేషన్ నుంచి మున్నార్ ఎలా రీచ్ అవ్వాలి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు కనుక మినిమం ఒక నలుగురు వెళ్తే కనుక ట్యాక్సీ తీసుకోండి. ఇది మీకు రైల్వే స్టేషన్ నుంచి కానీ లేదా ఎయిర్పోర్ట్ నుంచి కానీ మున్నార్ రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 2500 వరకు ఛార్జ్ చేస్తారు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ జర్నీ. మీరు లైఫ్లో మర్చిపోయిన జర్నీ అవుతుంది. ఎంత బాగుంటుంది ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి ఆ టీ ప్లాంటేషన్ మధ్యలో నుంచి వెళ్తున్న జర్నీ మీకు లైఫ్ టైం మెమొరబుల్గా మిగిలిపోతుంది. సో లేదు మేము నలుగురం కాదు, ఇద్దరమే ఉన్నాము, సో అంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అనుకున్న వాళ్ళకి అలువాకి రండి. రైల్వే స్టేషన్ నుండి లేదా ఎయిర్పోర్ట్ నుండి అలువాకి రీచ్ అవ్వండి. దాని దగ్గరలోనే ఉంటుంది అలువా అనే ఏరియా. అక్కడ నుంచి మీకు ప్లెంటీ ఆఫ్ బస్సెస్ మున్నార్కి వెళ్తాయి. సో మీరు ఆ బస్ జర్నీ కూడా పర్లేదు, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఆ కార్లో ఉన్నంత కంఫర్టబుల్ ఉండదు, బట్ ఓకే బడ్జెట్లో కంప్లీట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇలా మీరు బస్ జర్నీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మున్నార్లో ఎక్కడ ఉండాలి. సో ఇక్కడ నేను 2 parts కింద డివైడ్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి, లేదు కొంచెం డబ్బులు ఎక్కువైపోయినా పర్లేదు బెస్ట్ హోటల్ ఏది అని. సో నేను సజెస్ట్ చేసినంత వరకు డబ్బులు కొద్దిగా ఎక్కువైపోయినా పర్లేదు కేరళలో రిసార్ట్ తీసుకోండి. మెయిన్ టౌన్ నుంచి ఒక 3-4 kilometers దూరంలో ఉంటాయి చాలా వరకు రిసార్ట్స్. బట్ ఇవన్నీ హిల్ స్టేషన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉంటాయి ఈ రిసార్ట్స్ అన్నీ. సో చాలా మెమొరబుల్గా కూడా మిగిలిపోతాయి మనకి హాలిడేస్ అన్నీ. సో లేదు భయ్య అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళకి ఒకటి బస్ స్టాప్ పక్కనే మున్నార్లో ఉంటుంది ఒక హోటల్. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. నేను ఇందాక చెప్పిన రిసార్ట్ సంబంధించిన దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఏదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ ఉందో అది వచ్చేసి పర్ నైట్ 1000 rupees ఉంటుంది. ఈ రిసార్ట్ వచ్చేసి పర్ నైట్ 4000 నుంచి 4500 వరకు పడుతుంది పర్ 2 people. ఇప్పుడు వచ్చేసి కేరళలో అక్కడ మున్నార్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి. ఫస్ట్ అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్ టాప్ స్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మున్నార్లో, చాలా ఫేమస్ ప్లేస్ కూడా. సడన్ హైట్ నుంచి అంటే 1700 meter హై నుంచి కిందకి చూస్తే అసలు ఆ వ్యూ మొత్తం స్పెక్టాక్యులర్, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా అసలు చాలా మెమొరబుల్గా మిగిలిపోతాయి ఈ ట్రిప్ కూడా మనకి. సో ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీగా మనకు మున్నార్ నుంచి 35 kilometers దూరంలో ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 15 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి రోజ్ గార్డెన్. ఇది చాలా చిన్న ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ కూడా.
మనకి ఎక్కడైనా చిన్న టైం దొరికినా కూడా ఇది విజిట్ చేయండి. మున్నార్ నుంచి అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి ఫోటో వ్యూ పాయింట్. ఇది వచ్చేసి మున్నార్ నుంచి అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. అంటే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఫొటోస్కి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి మున్నార్ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో కుండాల లేక్ అని ఒకటి ఉంది. అది కవర్ చేసుకోండి. అది వెళ్ళే దారిలోనే ఈకో పాయింట్ అని ఒకటి ఉంటుంది. అది కూడా చూస్తే వెళ్ళిపోండి. ఈకో పాయింట్ ఏంటంటే మనం అరిచినప్పుడు అది రీసౌండ్ వస్తూ ఉంటుంది, హిల్ స్టేషన్ కాబట్టి. సో ఇది దానికి ఫేమస్. ఇది కవర్ చేసుకుంటూ మీరు కుండాల లేక్ వరకు రీచ్ అయిపోండి. అక్కడ బోటింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి నయామక్కడ్ వాటర్ ఫాల్. ఇది కూడా మున్నార్లో చాలా మంచి ఫేమస్ ప్లేస్. నా సజెషన్ ఏంటంటే ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎర్రవికుళం నేషనల్ పార్క్ అని ఒక ప్లేస్ ఉంది. ఇందాక చెప్పిన వాటర్ ఫాల్స్ నయామక్కడ్ వాటర్ ఫాల్స్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ నేషనల్ పార్క్. ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేస్. ఎంట్రీ ఫీ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 60 రూపీస్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు ఓపెన్ ఉంటుంది నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి అటుకల్ వాటర్ ఫాల్. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 9 కిలోమీటర్స్ ఉంటుంది మున్నార్ నుండి. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కూడా. అండ్ మస్ట్ విజిట్ వన్ ఇన్ మున్నార్. నెక్స్ట్ వచ్చేసి మున్నార్ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో లాకాట్ వ్యూ పాయింట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ సర్టన్ ప్లేస్ వ్యూ నుంచి చూస్తే ఇది కూడా వ్యూ సంబంధించిందే, కానీ మంచి ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. దీంతో ఇక్కడ ట్రిప్ ముగించేసుకోవచ్చు. మున్నార్లో మీరు ఏంటంటే మ్యాక్సిమం ఒక 3 days ప్లాన్ చేసుకోండి. వెళ్ళిన రోజు మీరు ఏం చేయగలరు కనుక జస్ట్ రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ 2 daysలో ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఒకటి ఇటువైపు ఉంటాయి, నేను చెప్పిన లొకేషన్స్ అన్నీ మ్యాక్సిమం ఒకటి ఈస్ట్ వైపు అంటే ఒకటి ఈ వైపు, ఇంకోటి ఈ వైపు ఉంటుంది. సో ఒక రోజు మొత్తం ఈ వైపు కవర్ చేసుకోవచ్చు, ఇంకో వైపు మొత్తం ఈ వైపు కవర్ చేసుకోవచ్చు. అంటే 2 daysలో మొత్తం ఇందాక నేను చెప్పిన ప్లేస్లు అన్నీ కవర్ చేసుకోవచ్చు హాయిగా, రిలాక్స్, హరీబరీ కూడా ఏం లేకుండా. సో ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్. ఇది మున్నార్ నుంచి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ కొచ్చిన్ రిటర్న్ స్టార్ట్ అవ్వండి. కొచ్చిన్లో హోటల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి రీచ్ అవ్వండి. కొచ్చిన్లో హోటల్కి సంబంధించి దానికి అప్రాక్సిమేట్లీ పర్ నైట్ 1500 రూపాయలు పడుతుంది. ఇది రైల్వే స్టేషన్కి చాలా దగ్గర, జస్ట్ 5 కిలోమీటర్స్ కూడా ఉండదు, నియర్ బై ప్లేస్. అండ్ ఎయిర్పోర్ట్కి సంథింగ్ అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్లేస్. ఈ ప్లేస్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మనకు మోస్ట్ ఆఫ్ ది అట్రాక్షన్స్ అన్నీ నియర్ బైలోనే ఉన్నాయి. సో వన్ డే కొచ్చిన్లో ఉన్న తర్వాత ఏం చేస్తారంటే మనకు కేరళ అనగానే ముందుగా గుర్తొచ్చేది బ్యాక్ వాటర్స్, అంటే ఆ బోట్ లాంటి ఇళ్ళల్లో ఆ జర్నీ చాలా మెమొరబుల్. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాళ్ళే మిమ్మల్ని హోటల్ నుంచి పిక్ చేసుకొని వెళ్తారు. సంబంధించిన ఆ హౌస్లో కూర్చోబెట్టి మీకు రివర్ రైడ్ ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత లంచ్తో ఇంక్లూడ్ చేసి ఉంటుంది ప్యాకేజ్ అంతా. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు 4800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పికపింగ్, డ్రాపింగ్ అండ్ లంచ్ అండ్ బోట్ రైడ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని పర్ పర్సన్ 4800 రూపీస్. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్లీ మీకు ఇంకేమైనా లోకల్ సైట్ సీయింగ్ ఇంకోటి ఏమైనా ఉంది అంటే టైం ఉంది అనుకుంటే నేను సజెస్ట్ చేసేది వచ్చేసి ఫోర్ట్ కొచ్చి బీచ్ అని ఒకటి ఉందండి, ఫేమస్ ప్లేస్ ఇది కొచ్చిలో. ఆ బీచ్ ఒకటి కవర్ చేసుకోండి, చాలా బాగుంటుంది ప్లేస్. ఇది కవర్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్లీ మీ రిటర్న్ జర్నీ ట్రైన్తో వస్తాను కదా, ట్రైన్తో, ఫ్లైట్తో వస్తే ఫ్లైట్ రీచ్ అయిపోయి వెంట బ్యాక్ టు హోమ్. సో ఈ కేరళ ట్రిప్ సంబంధించిన బడ్జెట్ ఏంటంటే ఫ్లైట్స్కి అప్రాక్సిమేట్లీ అప్ అండ్ డౌన్ 4000 రూపీస్, హోటల్కి 2500 రూపీస్, మున్నార్ ప్లస్ కొచ్చి రెండు కలిపి 2500 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్కి అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ అవుతుంది. ఆ బ్యాక్ వాటర్ రైడ్ ఒకటి చెప్పాను కదా నేను బోట్లో తీసుకెళ్తారని, దానికి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4800 రూపీస్. అండ్ లోకల్ ట్రాన్స్ఫర్కి ఒక 2000 రూపీస్. అన్నీ కలుపుకున్నా కూడా మనకు 1500 రూపాయలు టోటల్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. ఇదండి డీటెయిల్స్. నేను ఇంతవరకు చెప్పిన డీటెయిల్స్లో ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ యాజ్ యూజువల్లీ నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఎక్కడ ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వీలంత తొందరగా సార్ట్అవుట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.